తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి 7 నెలలు గడిచాయి. రుణమాఫీ హామీని అమలు చేసిన కేసీఆర్ సర్కార్ రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆపలేకపోతోంది. విధానపరమైన నిర్ణయాల ప్రకటనల్లో ఉన్న తెగింపు వాటి అమలులో మాత్రం కానరావడం లేదు. విద్యుత్, నిరుద్యోగ, రైతు ఆత్మహత్యలు కేసీఆర్ సర్కార్ను ఈ 7 నెలలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. 2014 నుంచి 2015లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ హామీలు, వాటి అమలుపై సాక్షి స్పెషల్ స్టోరీ. జూన్ 2న 4 కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమైంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. కేసీఆర్ సర్కారు కొలువుదీరి ఇప్పటికీ 7 నెలలు గడిచింది. 7 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఐడెంటిటీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు కేసీఆర్. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన 1 లక్ష రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. నిరుపేద దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేపట్టారు. ఉద్యమంలో కలిసొచ్చిన ఉద్యోగ వర్గాలకు తక్షణ ఇంక్రిమెంట్ ప్రకటించారు. అయితే ఈ ఇంక్రిమెంట్ తామాశించిన స్థాయిలో లేదనేది ఉద్యోగ సంఘాల అభిప్రాయం. ఆసరా పేరుతో తెలంగాణలో వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లను టీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది. అయితే దాదాపు 40% మందికి ఆసరా పేరుతో ప్రభుత్వం పింఛన్లు తగ్గించిందనే విమర్శలున్నాయి. ఇంటికి ఒక్కరికే పింఛన్ పరిమితం చేయడం, కొత్తగా విధించిన నిబంధనల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు కాకుండా కొత్తవి ప్రకటించడం వల్ల గందరగోళం ఏర్పడుతుందనే వాదన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రబీ నీటికి సంబంధించిన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాగునీటికి సంబంధించి కేసీఆర్ సర్కార్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సర్వే పేరిట కేసీఆర్ ప్రభుత్వం పెద్ద హడావిడే చేసింది. సర్వేకు సమాచారం ఇచ్చిన వారికే సంక్షేమ పథకాలిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అయితే సర్వే వివరాలు గాని, వాటి ఆధారంగా ప్రభుత్వం ఏం చేయబోతుందో అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రేషన్ కార్డుల విషయంలో సర్కార్ తీరు విమర్శలకు దారితీసింది. గతంలో రేషన్ కార్డుల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత పాత ప్రభుత్వాల విధానాలనే పాటిస్తోందని చాలా మంది ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రతా కార్డులు జారీ చేస్తామని సర్కార్ అంటోంది. రేషన్ కార్డులపైన సర్వే నిర్వహించింది. దానిపైన అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా కేసీఆర్ నిర్వహిస్తున్న ఏరియల్ సర్వేలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలెదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని, బంగారు తెలంగాణ కోసం వేయాల్సిన అడుగులు ఇవి కావని అభిప్రాయాలు వినబడుతున్నాయి. కొత్త రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న మరో ప్రధాన సమస్య విద్యుత్తు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు కేసీఆర్. అయితే విద్యుత్ లైన్ లేకపోవడంతో ఆ విద్యుత్ అందేందుకు మరికొంతకాలం పట్టనుంది. దీనికి తోడు వర్షాలు లేక, పంటలకు నీరందక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో వివిధ వర్గాలు ప్రజలకిచ్చిన హామీలు సర్కారుకు తలకు మించిన భారంగా పరిణమించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేసీఆర్ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. రానున్న కాలంలో వీటన్నింటినీ కేసీఆర్ సర్కార్ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ బ్యూరో, సాక్షి న్యూస్.